మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో గల రైతు వేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో పాలకులు రాష్ట్ర ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు తదితర కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామని అన్నారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి సరస్వతి, ఏపీఎం నాగరాజు, సిసి మహాలక్ష్మి, వెంకటేశం, మాజీ ఎంపీటీసీ శ్రీహరి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, మెదక్ మండల నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటా ఉన్నామమ్మా. మరి వల్ల ఈ ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం మరి మా మహిళలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలా, మరి వాళ్ళ సంక్షేమంని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం తల్లి. పుట్టిదే కాదు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక మనం అనేకమైన కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మరి ఫ్రీ కరెంట్ అయితేనే, ఎవరైనా కరెంట్ బిల్ కడుతున్నారు ఎలా? మీరు కడుతున్నా కరెంట్ బిల్లు? ఫ్రీ కరెంట్ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, ఇవన్నీ కూడా మరి మీకోసమే మేము చేస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా పట్టించుకోలేదు. అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. సన్నబియ్యం వస్తుందా తల్లి అందరికీ? మీ తల్లి మీకు వస్తలేదా? ఇంకా సన్నబియ్యం వస్తున్న అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మరి ఇదే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మన మెదక్ నియోజకవర్గానికి 2 సార్లు రావడం జరిగింది. ఒక్కసారి కూడా మన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాలే, ఒక్కసారి కూడా మెదక్ చర్చికి రాలే, ఒక్కసారి కూడా మన మెదక్కే రాలే. అట్లాంటిది మరి మనం 2 ఏళ్లలోనే ఇవన్నీ అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు ఇప్పటి వరకు రావడం జరిగింది. కాబట్టి ఏదున్నా మీ అభివృద్ధి, మీ సేవ, మీ సంక్షేమం కోసమే మేము పనిచేస్తాం. కాబట్టి మీ ఆశీర్వాదం, మీ దీవెన దయ ఎప్పటికీ మా మీద ఇట్లనే ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇదే కాదు 10 ఏళ్లలో కనీసం ఒక్కోళ్ళకన్నా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ అన్నారు. 10 ఏళ్ళ కాలం, 10 ఏళ్ళు అన్ని పోయిన 10 ఏళ్ళు మళ్ళీ రావు. అట్లాంటిది మరి ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది ఇల్లులు కనిపిస్తాయి, ఇందిరమ్మ ఇల్లులు మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇల్లులు ఇస్తే మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనమే ఇల్లులు ఇస్తున్నాం తప్ప ఈ 10 ఏళ్ళు మనం పట్టించుకోలేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాలు అన్ని కూడా మరి గత 10 ఏళ్లలో ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు అప్పులపాలు చేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసి, అట్లా చేసినప్పటికీ కూడా ఇవన్నీ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఇట్లనే ఉండాలా. కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన నా మహిళా సోదరులకు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.